వెల్కమ్ టు సింగపూర్ అందాలు. అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈరోజు ఈస్టర్తో మనం ఎక్కడికి వచ్చేసాం తెలుసా? చర్చికి అయితే వచ్చేసామన్నమాట. మరి దేవుడి విషయంలో మాత్రం ఆగేదే లేదండో, గుడికి వెళ్ళడం మాత్రం తగ్గేదే లేదు. మరి ఈరోజు మేము వచ్చే చర్చ్ వచ్చి సింగపూర్లో లిటిల్ ఇండియా దగ్గరున్న ముస్తఫా దగ్గరున్న ఒక చర్చికి అయితే వచ్చేసాం. మరి సింగపూర్లో చర్చిలు ఈ మాదిరిగా ఉంటాయి. మరి ఇలాంటి చర్చిలో ఈస్టర్ సెలబ్రేషన్ ఎలాగుంటాయి అనేది మనము చూడాలి కదా, చూసేద్దాం. మరి నా వంతు ఒక విషయం ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఏప్రిల్ 22వ తారీఖుని మనకైతే మాత్రం 10th క్లాస్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మన పిల్లల్ని ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక మాట అన్నామనుకోండి లైఫ్ లాంగ్ బాధపడినట్టే ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు. కాబట్టి అందుకే 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే 10th క్లాస్ రాసిన ప్రతి ఒక్క పిల్లలకు కూడా నా వంతు ఈ ఒక మాట మాత్రం, ఒక తల్లిదండ్రులు మీకు ఈ విధంగా చెప్పారు అంటే దానికి అర్థం ఏంటంటే మీరు లైఫ్లో బాగుండాలని. ఎందుకంటే మేము ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పే మాట ఆలకించలేకే మేము వచ్చే పనులు ఏంటనేది నా ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను. కానీ మమ్మల్ని పనిలో పెట్టుకున్న వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు వారంలో 4 రోజులే డ్యూటీకి వెళ్తారు. మిగతా రోజులంతా ఇంట్లోనే ఉంటారు. మేము నెలంతా కష్టపడి 2 సెలవులకు వెళ్తాం. మా పరిస్థితి చూసారు కదా. ఎందుకంటే మేము చదువుకోలేక, మేము గల్ఫ్ దేశంలో ఉన్నా సరే మేము ఏదో జాబ్ చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మేము పడే కష్టం మాకే తెలుస్తుంది. అందుకే 1-2 సార్లు ప్రతి ఒక్క పిల్లలు ఆలోచించుకోండి. తల్లిదండ్రులు చెప్పే మాట మాత్రం